సీఎం అన్ని పార్టీలను కలుపుకొని గోదావరి బనకచెర్లపై పోరాడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్న ఆయన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించామని తెలిపారు. ఏ అనుమతి లేకుండా ఏపీ ముందుకెళ్లడాన్ని పార్లమెంటులో ఖండిస్తామన్న సీఎం గోదావరి బనకచెర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నామన్నారు. కృష్ణానదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకెళ్తే అభ్యంతరం లేదన్న నాటి సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలే నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని ఆరోపించారు. అప్రోచ్ తో ముందుకెళ్ళాలి. ఒకటి టెక్నికల్, రెండు లీగల్, మూడు పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం, రిప్రజెంట్ చేసినాం. అయినా కూడా ఒక రకంగా మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది. మళ్ళీ రేపు ఉదయం నేను గారు ఇద్దరం సమయం తీసుకున్నాం. సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్లి వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం. అక్కడ కూడా ఆగనప్పుడు ఎట్లాగో జూలైలో పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి. అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము. ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే 3-4 రోజులు ఢిల్లీలో ఉండైనా అందరినీ కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది, మన ఇంట్రెస్ట్ ఏముంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్ని వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకున్నాం. ఇవన్నీ కూడా పొలిటికల్ ఫైట్. ఈ పొలిటికల్ ఫైట్ లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు, మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాం అంటే లీగల్ బ్యాటిల్ ఈస్ దేర్, దట్ ఈస్ ఫైనల్.